A few minutes later. రా డాడీ వేడి నేను వేడి రోడ్లే వేయట్లే ఉండటం లేదు తగ్గదండి అందుకే ఎండ కూర్చోండి విటమిన్ ఎఫ్ విటమిన్ ఆర్ చెప్తాను వేరే పిల్లగానే ఎత్తుకొచ్చినాము కూర్చో చెప్తాను వారు ఆల్రెడీ వేరే వాళ్ళు ఎత్తపోయినారు ఇంతకుముందు డబ్బులు డిమాండ్ చేసి ఇచ్చేసినారు పక్కిన పిల్లలు ఏవో 4 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు వాళ్ళ పక్కిన పిల్లలు 4 పిల్లలు ఎత్తిపోయారు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ తెలుసు వాళ్ళు మొన్న ఏమంటారు డబ్బు పోదేవా పిల్లని వెనక్కి తెచ్చుకున్నారు కదా అది చాలా మంచి విషయం ఇస్తారనే ఆడే మనకు క్లూ వచ్చిందే నన్ను వాళ్ళు లేపుకొచ్చేసి వాడు ఎట్లనో మనకు తెలిసినోడే వాడిని లేపుకురావడం ఉంటే అవసరం లేదు సిచ్యువేషన్ ఎడ్జ్ మూమెంట్లో వాడు కిడ్నాప్ అయినా తెలిస్తే చాలు లెక్క వస్తుంది నేను కూడా చేయలేను కొంత పెద్ద అయిపోతున్నాలని చెప్పి మన ఆటో నుండి అట్లా వాళ్ళే ఉండాలా ఏమన్నా నేను పోటీ నేను అమాయకుడిని టబక్కనే నేర్చుకున్నాను పక్కన చేసేస్తాను ఇద్దరే ఉన్నామనుకో కష్టమైంది నువ్వు ఇన్వాల్వ్ అయ్యి కాదు దీంట్లో ఏదంటే నీదే మొత్తం కథ కదా నువ్వు కావాలంటే నీకు వచ్చిన దాంట్లో 20-30% తీసుకో నేను ఆయన 80% తీసుకో ఇది కథ నీదే నడిపేది ఎవరు మేము ఆయన నడుపుతాం డబ్బులు అయినా కూడా నీకు ఇస్తాం తేడా ఏమైంది అనుకో వాళ్ళు చేసేస్తాం నువ్వు ఒకసారి తీసుకొచ్చిన మళ్ళీ అయినా పంపించేది కాదు ఇస్తారు వాళ్ళు ఇంట్లో ఎవరి పిల్లలు ఖచ్చితంగా వస్తారు నేను కూడా నీకు చెప్పకుండా చేద్దాం అనుకుంటున్నాను ఆయన లేట్ అయినా అది రాసి పెట్టింది ఏదైనా విషయం నాకు చెప్పి ఒక్కటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రేమ తీస్తారు నాకు తెలిసి 99% ఎట్లా కొడుకుంటారు ఖాళీ వదులుతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఆలోచిస్తారు అది నీకే వదిలిపెడతారు ఏం చేయాలి అనేది వాడు ఈ వయసులో ఈత వస్తుంది లేదా అని అడుగుతాడు ఆయన వస్తాడు చూడు అది మెయింటెన్స్ అంటుంటుంది అందుకే అట్లా మెయింటైన్ చేసేవాళ్ళే మన అట్లా పెట్టుకోవాలి చేస్తారు క్లాప్ కలుగుతారు జరుగుతుంది వాడు డబ్బులు రాదు వాడు బయట పడతాను ముక్కుంటాను పడతారా నువ్వు అట్లనుకోద్దు నువ్వు గ్యారంటీ ఇస్తారా రానా వాన బ్రహ్మాండంగా ఈరోజు ఇంకా ఇది పని అయిందంటే ఇంకా పెద్ద పోతుంది మన పని ఎవరు లైట్ చెప్పినప్పుడు చెప్తే చూసానా తెలుసానా ఫోన్ చేయి కాదు అది కాదు పిల్లోడు ఫోన్ చేయి నంబర్ ఇస్తాను డిమాండ్ చేయమని ఎంత లెక్క నీ సొమ్ము నువ్వేం తింటావు మాట్లాడదాం ఫస్ట్ ఏదన్నా ఉంటావో లాస్ట్ ఉండవో
గెలుస్తారు? ముగ్గురు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? ఏంటి దీంట్లో ముగ్గురు ఉంటాము సక్సెస్. దీంట్లో ముగ్గురు ఉంటాము సక్సెస్. చెప్తాడు చెప్పలే ముందే ఏం జరుగుతుంది. ఉన్నాను లేకపోతే యమధర్మరాజు చెప్పగలిగి లాస్ట్ మనం పోషించి మనం ఎంతో న్యాయం దేవుని నేడుకోవాలా. ఏదైనా బాగా జరిగింది నాని ముక్కోసారి దేవుని అట్లా నీకే ముఖ్యం. జరగలేదనుకో వేరే మాట్లాడినా గట్టిగా అడిగేసింది. 9848032919. నువ్వు చూడొద్దు నంబర్లు, నువ్వెందుకు చూస్తావు? మళ్ళా రేపు పొద్దున నిన్ను పట్టుకొని అడుగుతూ గట్టిగా తిక్కనాయలా. లొకేషన్ సీరియస్ మాట్లాడు. పిల్లోడు ఉన్నాడు, నీకు కావాలంటే 5 లక్షలు డిమాండ్. వాయిస్ పెద్దోళ్ళని అప్పుడే అంటున్నాను. 5 అడుగున చాలు ఎందుకు? 5 అడుగున చాలు ఎందుకు? ఎవరు మాట్లాడేది? ఎవరెత్తినారు? మీ పిల్లలు మేము కిడ్నాప్ చేసినాము. ఏది 2 రోజులు కనపడక మా దగ్గరే ఉన్నాడు. మాది 6 లక్షలు డిమాండు. మాట్లాడి డిస్టర్బ్ చేద్దాం. సారీ ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? ఇదే కదా అని అంటే మనం ఏమవుతుంది? మన ఖర్చులు వస్తుంటాయి కదా. హలో ఏంది? ఎక్కడున్నాము? లొకేషన్ చెప్పాము, డబ్బు అరేంజ్ చేసుకో. వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు. చెప్పు చేయము కాదు. 5 లక్షలు ఇస్తారా? కాదు ఏముండ్రా ఇస్తాం. లేదరుగా చేయి పంపిస్తామని చెప్పు. మళ్ళీ ఈయన మాట్లాడి హలో వేరే చెప్పా. చెయ్యి పంపించేస్తాం ఇంటికి. మాట్లాడతాను. 4 ఇస్తారంట. 4 ఇస్తారంట. కన్ను గురించి ఉండరా అన్నున్నాడా పెద్దల మధ్యలో? నేను ఒకసారి మాట్లాడతా. మాట్లాడినా చేస్తున్నారు. ఏం చేసేదాన్ని కొద్ది ఓట్లు పట్టాలా. హలో ఏ డబ్బులు ఇడవయా? 4 లక్షలు ఉడకల్లా 4 ఇలేరా? 4 ఇలేరా? మూసుకొని కూర్చోను. మూసుకొని కూర్చోను. ఎంత వంటలన్నా మీరే బలపెట్టేసి 3 లక్షలు రెడీ చేసుకొని 4 గంటలకు ఫోన్ చేయడానికి మీరు 3 కూడా లేదా? 2.5 అందుకే 2 రోజులు టైం ఇస్తాము. బెదిరికూడదు. ఎంతవరకు 2 లక్షలు ఇస్తారా? ఏం వరుసగా మాట్లాడతావు? మళ్ళీ మీ వాడిని కుటుంబ కింద కాళ్ళు చేతులు దానికి పార్సల్ చేస్తాం ఏమనుకుంటున్నారు మీరు? నీ కుటుంబ కింద కాళ్ళు చేతులు దానికి పార్సల్ చేస్తాం ఏమనుకుంటున్నారు మీరు? డబ్బులు లేవా? 1 లక్ష వేరే దానిలో కట్టారు. 50,000 30 5,000 భూంచేస్తామని చెప్పు. భూంచేస్తామని నేను అంతేనా చెప్పేసి భూంచేస్తాం 5,000 ఇవేనంటే. శవాన్ని తీసుకోండి. రేపు ఎల్లుండి చెప్తాము స్పాట్. శవాన్ని తీసుకోండి. తీసుకోండి. బయట ఉంటుందని చెప్పు. కట్టేనా మనము తగ్గిపోతే మనకు విలువ ఉంటుంది. ఏమన్నా అయిపోయింది. బెదిరించినాము. బెదిరించిన తర్వాత మనం ఏదైనా పంపించినాము. రిస్క్ అవుతుంది. పని చేద్దాం. పిల్లలు పిలుచుకొని పోయి బావి
బాయ్ చూసిన బాగా మనకి ఇబ్బంది ఏముంది మరి తెలియదు, నువ్వు చూసినావు కదా. అదే బాయిలోకి అదే వేసేసి ప్లేసే. బాయిలోకి ఆ రోజు వేసేసి పోయినాం కదా, అదే ప్లేస్ బాగుంటుంది. బాయిలోకి వేసేసి చూసినావు కూడా మామూలుగా చూపిస్తా కదా నీకు. ఏమన్నా పై చూసినావు నువ్వు లోతు లోపల కూడా చూస్తుంది నేను దిగలే 5 మొక్కలు బాగాలేదు, ఓయ్ పూరం అమ్మా. బాగాలేదు, పూరం బాగాలేదు. ఇష్టం ఉండదులే అట్లా బాయిలో 80, భయం ఇట్లా 80. ఇంకేదే ఉండదు రాయి కట్టేస్తారా స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ పిల్లని వేసేది వేసేదా, వాడిని ఇక్కడే మొత్తం బండ్లోనే అయిపోతాడు. ఆ. ఊరినాడు అయిపోయిన వాడు బాయ్ చూడలేదంటారా బాయన్న చుట్టి వాడు బాయ్ చూడలేదంటారా బాయన్న చుట్టి పోయి టక్కని వేసేసిన సిమ్ కూడా తీసేసి ఎందుకంటే ఆ సిమ్ ప్రాబ్లం ఉంటుంది. ఇబ్బంది అవుతాము. ఇప్పుడు నేను చెప్పేవాని కాదు, సాక్ష్యం పెట్టు జరిగింది. నేను చెప్పన్నా నేను నువ్వు చెప్పి ఉంటే కదా ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులు మాది. క్రిమినల్ సమస్య చూడు, ఇన్వాల్వ్ కాడు. నేనైనా అనుకో నాకు తెలుదాను. వాడేం దొరుకుతాడు దొరుకుతాడు వాడేం దొరుకుతాడు దాంట్లో ఉంటే అట్లా అది వాడు ఎవరు ఊపిరితో ఉంటే దొరికితే అది నీకు ఒకవేళ ఊర్లో వాడు ఎవరు ఊపిరితో ఉంటే దొరికితే అది నీకు ఒకవేళ ఊర్లో మారుకోవచ్చు. కానీ మనిషి ఎవరు లేనప్పుడు నీకు దొరికేది ఎట్లుంటుంది, దొరికితే సేవం దొరుకుతుంది. కానీ ఇప్పుడుతో మనము ముగ్గురము డివైడ్ అయిపోతాం కదా, నేను ఆయన ఉంటాము. నేను ఆయన కనబడు, ఆయన నాకు కనబడు. దాన్ని ఏమంటాము, నువ్వు ఎవరికి కనబడు. అది తెలివి ఎట్లుంటుంది మళ్ళీ మంది నీ తెలివి ఎట్లుందంటే ఆయన వయసులో పెద్ద ఆయన తెలివి ఎట్లుంటుంది, నాది ఎట్లుంటుంది అంతే కదా. మరి నిజమోనా ఇంకా లేట్ వద్దు, మనం ఏదో లెక్క వస్తే రాసిపడినాం రాలే ఎందుకు ఫ్లాపాయ యాడున్నా? చెడ్డ పేరు. నువ్వు 3 మంది చూస్తాను ఎవరు ఆడ అద్దం ఉందా ఆటోలో ఉందా మనం బండిలో పోతాం కదా, ఆ. నీకంతా నీట్ గా సెట్ చేసి చెప్తాం. చెప్తాడా ఇబ్బంది ఏం లేదు. బండిలో పోతాం కదా, ఆ. నీకంతా నీట్ గా సెట్ చేసి చెప్తాం. చెప్తాడా ఇబ్బంది ఏం లేదు. ఎవరో చెప్తాడు నీకు ఎవరు- చూపిస్తాడు ఎవరు ఫోన్ చేసినది, వాటర్ ఎవరు చూసు, ఏమి, బాయ్ ఆ నెంబర్ ఎవరిది, మొత్తం అంతా లొకేషన్ అంతా బాయ్ లోపల ఊరు చూసుకోవచ్చు లోపల అమ్మాయి ఎరుపుగాడు ఎవరు వాళ్ళు కాదు వీళ్ళు కాదని అంటే ఎవరే చెప్తారా? అదే కదా ఇదే చెప్తాడు. గొంతు కోసేవాడు కరెక్ట్గా మాడతాడా, తెలుసుకోవాలా? బ్లేడ్ మాడతాడా? చెప్తా. గొర్రె బలిచ్చేటప్పుడు గొర్రె తెలుసా బలిస్తారని మరి ఇదే వాళ్ళంటే పోతుంది. ఈ అట్లా నువ్వు లొకేషన్ సైలెంట్ అంటే నువ్వు పో అన్ని వాళ్ళు అంతే. అంటే ఎవరు తీసుకోమంటారు తోడు చూస్తాంటివి బాయ్ చూడవా, తోడు చూస్తాంటివి బాయ్ చూడవా, పో వద్దు ఇప్పుడు సైలెంట్ గా ఉడుకుతున్నా మళ్ళా మా నాకు తెలుసులేనా ఇవన్నీ ఎన్ని అయిపోయినాయి కానీ డౌట్ వస్తే ఇరుక్కుంటావు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ పోయింది. ఫోన్ కానీ నువ్వు చేసినావు, నీ ఫోన్లో చేసింటే నాకు కొద్దిగా బాగుండు. మళ్ళీ తిరిగి నాకే నెంబర్ ఇచ్చి నన్నే లొకేషన్ పెట్టి లేదు నీకు అట్లా టెన్షన్ ఏం లేదు. కాదు. మళ్ళా నువ్వు దారిలో తప్పించిపోయేటట్లు లేకపోతే ఎంత నీడి పిలిచేవాళ్ళంటే ఎంత బాగా అమాయకంగా పిలిచేవాళ్ళు ఏం దాని గురించి మంచితనం తప్పించేవాళ్ళు. దారిలో ఏమైనా కొని పోయింది లేక ఏం చేస్తా ఎవరు ఉండ ఆయన పిలిచిపోయి నీకు తోడు పిలిచల్లా నీకు బాయ్ చూపిస్తారు. ఏదైతే అయిపోయినా ఇప్పుడు ఆ పిల్లుడు ఏడున్నాడు ఇన్వాల్వ్ అయినాము, మనం ముగ్గురు ఇన్వాల్వ్ అయినాము. నేను పోయిస్తానంటే మేము ఇరుకోవాలి. సిచ్యువేషన్ ఒక గంట ఉన్నావంటే సెట్ అయిపోతుంది. కూర్చో, ఏమవుతుంది సెట్ అయిపోతుంది గంట కూర్చో, ఏమవుతుంది సెట్ అయిపోతుంది గంట అంటే పొద్దాకులు అంటావు. ఏం వాడు తెలుసుకుంటే ఏమైతుంది అన్న తెలుసుకుంటే ఏమైతుంది ఇప్పుడు వాడు వస్తాడా ఏమవుతుంది? ఏందో నువ్వు అదే ఏందిరా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏంది తెలుసు చెప్పి భయపడేది కాదు భయపడవు సరే తెలిసి బయటికి వచ్చాడు కదా. వాడికే వాళ్ళ ఇంట్లో చేసి డబ్బులు అడిగిరాబు వాళ్ళ ఇంట్లో చేసి డబ్బులు అడిగిరాబు ఎటు పోతుందిరా సమాజం. వాడికి తెలియదు నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పిరావు. అంటే ఇప్పుడు నేను ఎందుకు నువ్వు ఇప్పుడు బయట పెట్టేది ఏమవసరం ఇప్పుడు అది వాడు వరుసగా తోట చూసే బాగా చూసే నా దాంట్లో ఫోన్ నెంబర్ చేసి నాకు చెప్పి అంటే దత్తావతారు నేనా నేను మాట్లాడుతున్నా అంటే దత్తావతారు నేనా నేను మాట్లాడుతున్నా నీకు కావాల్సిన వాడికి ఇచ్చి ఇంకా చేయలే మరి నువ్వు కానీ కావాల్సిన వాడికి వాళ్ళ ఇంటికి కదా ఫోన్ చేసినప్పుడు చెప్పేస్తాను. మాట్లాడింది వాళ్ళ ఇంటికి కదా, మాట్లాడుతుంది మా ఇంట్లోనా వాళ్ళ ఇంటికి కదా. నువ్వు అవన్నీ చెప్తాను తోట వరకు పోతారు బాయ్ వరకు పోయేంత వరకు అది వేరు. ఇప్పుడు ఎత్తుకొని పోతాము. అంత రిస్క్ ఎలా యాడి పోతారు యాడి పోతారు కూర్చో. ఇట్లా ఏం కాదు. ఇబ్బంది అయితే నేనున్నా. నువ్వు డైరెక్ట్ చెప్పకుండా తీసుకున్నాడు తోటగాడు పైగాడు వచ్చాడు అప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు. అవును నాన్న ఫోన్ చేసి ఇద్దరం ఉన్నాము, ఇద్దరు రావాలి కదా. ఎవరు నేనైతే తోటగాడి మళ్ళా మరి నేను డ్రైవింగ్ లో ఉంటాను. అమ్మా!
నువ్వు కరుస్తున్నావు ఇంట్లో 10,000 ఇరా నీకు అసలు ఇంట్లో వాళ్ళు 10,000 ఇంట్లో వాళ్ళనే మాట్లాడి 10,000 ఇరా వాళ్ళు అంత దుబారమా బయట పెట్టద్దు అని చెప్పిండు కాదు నీకు అందుకే బయట పెట్టద్దు వాడు వరుసగా తోటకు వస్తాడు హ్యాపీగా వాయిలకి ఎంతసేపు వేస్తాడు డబ్బులేమన్నా కోడిని బయట పెద్దమా అరసకుండా రొజ్జ పూరికి అరసకుండా రొజ్జ పూరికి చెల్లేసుకుంటావు పట్టుకో వాటర్ స్టార్ట్ చెప్పరా కాలే సపుతా